ఈ సమాజంలో చాలా సమస్యలు కొనసాగడానికి కారణం అసమర్థులైన నాయకులే తప్ప పాలసీలు కావు. రాజ్యాంగం కాదు, దాన్ని అమలు చేసే ఎదవ నాయకత్వం సరిగా లేక. అంగీకరిస్తారా? గొప్ప రాజ్యాంగం లేదా? ఇంకా గొప్ప రాజ్యాంగం కావాలంటే ప్రపంచంలో ఎక్కడున్నా తెలుసుకునే అవకాశం లేదా? కానీ సమస్యలు ఉన్నాయా లేవా? ఇంకా మరి సమస్యలు ఉన్నాయి, అక్కడ పరిష్కారం ఉంది. ఏం లేదు కదా. సో గుర్తుపెట్టుకోండి, అలెగ్జాండర్ ది గ్రేట్ కొద్దిమంది సైన్యంతోనే ప్రపంచాన్ని జయించగలిగాడు. జనవరి 1 భీమా కోరేగాం 1818లో మహర్ బెటాలియన్ ఒక 500 మంది 28,000 మంది పీష్వా సైన్యాన్ని ఓడించారు. ఇవన్నీ మీరు ఎక్కడైనా చూడండి. డిసిప్లిన్ లేని 1000 మంది కన్నా డిసిప్లిన్ ఉన్న ఒక 100 మందే 1000 మంది కంటే బలవంతులు. మరి డిసిప్లిన్ ఎలా వస్తుంది? ఒకరు ఎక్కువ తక్కువ ఎగుడులు దిగుడులు చేస్తే రాదు. ఎవరో ఒకరు లీడ్ చేసి ఆ డిసిప్లిన్ వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళందరికీ మానసికంగా ఉత్ప్రేరపరిచి శారీరకంగా బలపరిచి ఒక క్రమ పద్ధతిని నేర్పించి దాన్ని డైరెక్ట్గా లీడ్ చేసేవాళ్ళు, ఇండైరెక్ట్గా లీడ్ చేసేవాళ్ళు, వాళ్ళందరిలో లీడర్షిప్ క్వాలిటీసు, ఎట్ ద సేమ్ టైం ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ముందుకు ఉండాలో, ఏడ త్యాగం చేయాలో, ఏడ అర్థం చేసుకోవాలో, ఇవన్నీ కూడా నాయకుడి భాగం. కాబట్టి ఆ లక్షణాలు కలిగి ఉన్నారు. ఆ టీంలో ఒకడు చంపబడగానే ఇంకొకడు లీడర్ అయిపోయాడు. అయ్యో మా లీడర్ పోయిందని కింద పడిపోలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు విజయం పొందారు. వీరగాథల్లో వాళ్ళ పోరాటానికి, వాళ్ళ త్యాగానికి, వాళ్ళ నాయకత్వానికి స్థానం వచ్చింది. am I right? కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఫెయిల్ అయిందంటే దాని మేనిఫెస్టో బాగలేక కాదు, లీడ్ చేసేటోడు సరిగా లేక. పనికి మాలిన విషయమైనా ప్రచారం చేసేవాళ్ళు బలంగా ఉంటే అది దూసుకుపోతుంది 100%. కాబట్టి మీరందరూ మీ కుటుంబంలో దూసుకుపోవాలా, టాప్ ఉండడానికి ప్రయత్నించండి. మీ స్నేహితుల్లో, మీ ఇరుగు పొరుగులో, మీ బంధుమిత్రుల్లో, మీ తోటి ఉద్యోగస్తుల్లో, మీ భావాజాలం ఉన్న మనుషులతో, మీ ప్రాంతంలో, ఓకేనా? అక్కడ మీరు లీడర్గా ఉండాలి. లీడర్గా ఉండాలంటే నేను ప్రెసిడెంట్ అయితే అని ప్రెసిడెంట్షిప్ కాదు, సెక్రటరీషిప్ కాదు. ప్రభావితం చేయడం, పరిష్కరించడం, ఫలితం తేవడం. 3 చెప్పండి. అంతే. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, నాది కరెక్టే ఉన్నదని అనుకుంటాను. నేను చెప్పడం కూడా ముఖ్యం కాదు, వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళు రిసీవ్ చేసుకొని సరి చేసుకోవాలి. మరి కళ్ళు మూసుకున్నారు కదా, నిజంగా వాళ్ళకి కాలు ఎంత వేయాలో నేను ట్రైనింగ్ కరెక్ట్గా ఇచ్చి ఆ తర్వాత నేను కాషన్ ఇస్తే ఆర్మీ సైనికులకి కళ్ళకు గంతలు కట్టైనా బైకులు నడుపుతారు తెలుసా? అన్ని వేల మందిన బరాబరి కాలు కొడుతూ ఉంటారు. పరేడ్లో చూస్తారు కదా 26 జనవరికి. మరి ఎలా ఇయర్ టుగెదర్ వాళ్ళు ప్రాక్టీస్ 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 అందరనండి. మనం చదువుకుంటాం, నేర్చుకుంటాం, తెలుసుకుంటాం, అవి ఆ బుక్లో రాసి అన్నీ పెట్టుకుంటాం కదా. కాబట్టి తెలుసుకోవడం రాసుకోవడం కాదు, ఏంటిది అలానండి. అలాగే నాయకుడు కళ్ళు మూసుకున్నట్టుంటే చీకటిగానే ఉంటుంది. సంఘమైన ఆశయమైన క్రాస్ చెక్ చేసుకోవడం చాలా 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 ముఖ్యం. పని పంచిరంట, పంచి ఒరై మనము ఇక్కడ నుంచి అక్కడ దాకా రైల్వే ట్రాక్ వేయాలి, కాబట్టి మిమ్మల్ని 2 భాగాలు చేస్తున్నాను. వెంకటేష్ దగ్గర కొంచెం ఎటో ఒకది మీ ఇష్టం జరిగిరా, ఇంకా గ్యాప్ ఇవ్వండి, మీరేం చేయండి అని చెప్పి ఇక్కడ నుంచి మీరు ఇటువైపు ట్రాక్ వేసుకొని రండి, అక్కడి నుంచి వేసుకుంటే మీరు ఇటు రండి. ట్రాక్ 2 పట్టాలు వేసుకోవాలి కదా, మీరు ఇట్లు చేసుకుంటారు. ఒక్కొక్కటి ఉంటే కొప్పనట్లే అని అలానే వాళ్ళు 2 ట్రాకులు వేసుకుని ఎట్ ఏ టైం ఏ మొత్తం అయిపోయింది, ఇక దగ్గరకు వచ్చేస్తున్నాయి.
బరాబర్ వచ్చేసినాయి, బరాబర్ కలిసినాయి. నాయకులు అని హ్యాపీ అమ్మ 90% అయింది, 99% అయింది, ఇంకొక పర్సెంటేజ్ అయిపోద్ది అనుకున్నావు. కానీ వీళ్ళిద్దరు 2 ట్రాక్లు వేసుకుంటే ఇట్లా వచ్చిర్రు, వీళ్ళిద్దరు 2 ట్రాక్లు వేసుకుంటే ఇట్లా వచ్చిర్రు. ఇది కరెక్టే కలిసింది, కానీ ఇది ఇటు ఎక్కువ అయింది, ఇటు ఎక్కువ అయింది. పట్టాలి అనిపిస్తుందా? ఇప్పుడు ట్రైన్ ఎక్కుదా? అసలు వీళ్ళు చేసిన పనికి ఫలితం ఉందా? ఉపయోగం ఉందా? అసలు ఇది విజయం సాధించినట్ట కదా? మరి చేశారా? పని చేశారా చేయలేదా? పని పంచుకున్నారా లేదా? ఎవరి పని వాళ్ళు చేశారా లేదా? కానీ ఫలితం పాపం 99% కరెక్టే, 1% మిస్టేక్. కానీ 1% మిగిలిన 99ని జీరో చేసి పడేసింది, నవ్వుల పాలు చేసింది. వాళ్ళ శ్రమను, కష్టాన్ని, త్యాగాన్ని, భార్యాపిల్లలను వదిలిపెట్టి చేసిన పని, రక్తాలు చిందించి అవయవం ఒకరికి తెగిపోయింది, వాళ్ళకు కాలు అయిపోయింది, ఒకరికి రోగం వచ్చింది, డస్ట్ అయినా రాత్రనక పగలనక ఈ 10 కిలోమీటర్లు ఇల్లు, 10 కిలోమీటర్లు వీళ్ళు వేసారు. అని ఇక్కడ అర్థమైపోయింది కదా మ్యాటరు. కాబట్టి అది ఇలా వచ్చి ట్రాక్ ఏర్పడితేనే కరెక్టేనా? ఇలా ఏర్పడకపోతే చేసిన వేస్ట్. కొంతమంది అంటారు, అరే నేను 10 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా. 10 ఏళ్ళ నుంచి కాదు, సంతోషం, నీకు అభినందనలు. 10 ఏళ్ళైనా నువ్వు డైవర్ట్ కాకుండా ఒక సంఘంతో, ఒక పేరుతో, ఒక ఆశయంతో నేను నిలబడ్డావు. ఆడికి నీకు పాస్ అయినావు నువ్వు. కానీ ఎందుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతలేవు? లోపం నీలో ఉందా, నీ నాయకుడిలో ఉందా, నీ భావాజాలంలో ఉందా, ఈ సమాజంలో ఉందా? గుర్తించు. మొదట గుర్తించిన ఆ లోపానికి పరిష్కార మార్గాలు అన్వేషించు, తర్వాత ఆచరించు. అందరండి, గుర్తించు, అన్వేషించు, ఆచరించు. మళ్ళీ అందరూ ఒకసారి అదే అదే అదే. క్యాడర్కి ఇవన్నీ ఏముండవు, అనుసరించడమే. కనండి అందరూ, కానీ లీడర్ మాత్రం బుద్ధుడు చెప్పిన ఆర్య సత్యాలు అంటారు కదా, ఇవే. ఈ సమాజమునందు దుఃఖం ఉన్నది అన్నాడు, దుఃఖానికి పరిష్కారం ఉన్నది అన్నాడు, దానికి మార్గం ఉన్నది అన్నాడు. దుఃఖం అంటే సమస్య, ప్రాబ్లం అని అర్థం. ఏదైనా ఒక విషయం, లోపం, ఇంకేదో నీడ్, వాట్ ఎవర్, దానికి పరిష్కారం కూడా ఉంది. మూడోది ఏంటి? వే. ఇవి 3 చేస్తేనే అక్కడ దుఃఖ నివారణ జరుగుద్ది. కాబట్టి సమాజంలో అజ్ఞానం ఉందా? మీ దగ్గర నాస్తిక విజ్ఞానం ఉందా? కానీ ఇది ఆడికి వెళ్ళే మార్గమే ఎంఎన్ఎస్ కావచ్చు, దీని ప్లేస్లో మీరు అనుకునే మీ ట్రేడ్ యూనియన్ కావచ్చు, మీ టీచర్ యూనియన్ కావచ్చు, మీ ఎంప్లాయీ యూనియన్ కావచ్చు, మీ ప్రాంతంలో మీలాంటి భావాలతో ఏర్పడిన ఏదైనా ఒక వ్యవస్థ కావచ్చు. క్లియర్? సమాజంలో అజ్ఞానం ఉందా? మూఢనమ్మకాలు ఉన్నాయా? అశాస్త్రీయ భావాలు ఉన్నాయా? సమాజ ప్రగతి నిరోధక విషయాలు ఉన్నాయా? మరి ఈ సమాజంలో విజ్ఞానవంతులు ఉన్నారా? తెలివైన వాళ్ళు ఉన్నారా? ఆ సమస్యలకు పరిష్కారం విరుగుడు ఉందా? మనకంటే ముందే ఈ పని చేసిన వాళ్ళు ఉన్నారా? మార్గం ఉందా? కానీ ఏం ఆగింది? చాలా సింపుల్ ఆగింది. ఓకేనా? ఇలా సమాజం నిండా క్యాడర్ ఉంది, లీడర్ మాత్రం పట్టణంలో వైపు అంటాడు. లీడర్ పోయి ఇక సమస్యలు పరిష్కారం అవుతాయా? వీళ్ళు సమస్య పరిష్కారం కోసం కాదు, లీడర్ కోసం ఎదురు చూసే క్యాడర్ వీడుంటారు. వాడేమో సమస్య పరిష్కారం కోసం కాకుండా పాపులారిటీ కోసం వాడుంటాడు. చేసిన దాన్ని ములగట్టుకోవడానికో, పబ్లిసిటీ చేసుకోవడానికో, నటించడానికో, ఇప్పుడే పోయి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తే రేపు ఎన్నికల దాకా ఎట్లా అని ఓడు ఆలోచిస్తుంది. ఇంకోటి మొత్తం ఇప్పుడే పరిష్కారం అయిపోతే నాకు బుక్ ఎట్లా, నన్ను ఎవరు తెచ్చినా ఇంకోటి ఆలోచిస్తాడు. కాబట్టి డియర్ యంగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్.